కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో మళ్ళీ ఒక పటాస్ మూవీ, ఒక అతను ఒకటి తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. విజయశాంతి గారు ఇప్పుడు దాకా ఆమె ఎక్కడైతే పోలీస్ క్యారెక్టర్ చేశారో ప్రతి సినిమా ఇట్టి నచ్చటం ఏది నీ అమ్మ సుర్రు సుమ్మైపోతుంది అంతే షేకు మొత్తం. అన్న కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో మళ్ళీ ఒక పటాస్ మూవీ, ఒక అతను ఒకటి తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ కళ్యాణ్ రామ్ సినిమాలో నేను పటాస్ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసిన, నేను కానిస్టేబుల్ చేసిన. ఎందుకంటే ఆయన సినిమాలో చేసినందుకు అని చెప్తలేను, ఆయన నటన అంత బాగుంటుంది, చేసినా కూడా చేసినట్టు అనిపేది. నిజంగా చెప్తున్నా, ఒక సింహం ఎలా ఉంటుందో మళ్ళీ ఒక సింహం బరిలో దిగుతుంది మళ్ళీ కళ్యాణ్ రామ్ గారిది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మళ్ళీ విజయశాంతి గారు ఉన్నారు. ఇలా ఒక తల్లి సెంటిమెంటు ఎలా ఉండాలో అలా దేశీ చూపించిండు. ఒక తల్లి ఎంత ప్రేమిస్తుందో కొడుకు కూడా తల్లి విలువ తెలుసుకోవాలన్నట్టు ఒక సినిమా ఇది. అలాంటి సినిమానే కళ్యాణ్ రామ్ గారి కొత్త మూవీ వచ్చింది. ఇది విజయశాంతి ఫైట్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ చూసిన విజయశాంతి గారిని ఒక డిఫరెంట్గా చేసింది. మళ్ళీ అప్పట్లో చాలా సినిమాలు గుర్తొస్తాయి, పాత సినిమా కర్తవ్యం కానీ అలాంటి చాలా పాత సినిమాలు గుర్తొస్తాయి. ఆల్రెడీ ఆమె మాస్ ఒక శ్రీహరి ఎలా చేస్తారో ఫైట్ సీన్స్, మన ఒక విజయశాంతి గారు లేడీస్ లాంటి ఆమె చేస్తుంది అట్లా ఫైట్ సీన్స్ అంతా బాగా చేసింది. కళ్యాణ్ రామ్ కెరియర్లో మళ్ళీ ఒక పటాస్ అతడు ఒకరి తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. మళ్ళీ బింబిసారా కూడా హిట్ అయింది. బింబిసారా కూడా హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు కళ్యాణ్ రామ్ కెరియర్లో. మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్ అనిపించింది. ఒక తల్లిని కొడుకు ఎంత ప్రేమ చేస్తో కొడుకు కూడా తల్లి విలువైందో తెలుసుకోవాలి. ఈ సినిమా ఒక తల్లికి ఇంటికి పోయినా కూడా అమ్మ అని ఇట్లా దండం పెట్టాలి. ఈ సినిమా చూసినాడు కేక్ కట్ చేయడం కానీ చెప్తున్నా కదా, ఒక తల్లి సెంటిమెంట్ అనేది ఒక తల్లిని పోయి ఇట్లా ముక్కాలే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసినాడు. అలాంటి సినిమాలో ఒక హార్ట్ టచింగ్ సినిమా కళ్యాణ్ రామ్ చెప్తున్నా కదా. నిజంగా సార్ కళ్యాణ్ రామ్ సినిమా ఎలా అనిపించింది? కళ్యాణ్ రామ్ సినిమా సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశాను, చాలా బాగుంది. సినిమాలో చేసే బాబా యాక్టింగ్ అని విజయశాంతి గారిని మళ్ళీ చూసినట్టే కర్తవ్యంలో, ఒక వసే రావులమ్మలో, ఒక ఐపీఎస్ అదేమో ఏదో సినిమా. విజయశాంతి గారు ఇప్పుడు దాకా ఆమె ఎక్కడైతే పోలీస్ క్యారెక్టర్ చేశారో ప్రతి సినిమా ఇట్టి. కాబట్టి విజయశాంతి గారు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు. చాలా రోజుల తర్వాత, అంటే నేను చిన్నప్పుడు విజయశాంతి గారివి టీవీలో చూసా కానీ థియేటర్లో చూడాల. పోలీస్గా ఇప్పుడు ఫస్ట్ టైం చూశాను, నా జన్మ ధన్యం అయిపోయింది. సినిమాలో డైలాగులు కానీ ఆమె చేసే ఫైట్లు కానీ ఈ వయసులో కూడా అబ్బాబ్బా ఏం చేస్తున్నామే. అందుకనే మన తెలుగు సినిమా అంటే గొప్పది. మన తెలుగు సినిమా యాక్టర్లు గొప్పవాళ్ళు. వాళ్ళు ఎంతెంతో కష్టపడి శ్రమ చేస్తారు సినిమా చేయాలని. కాబట్టి విజయశాంతి గారు దయచేసి మీరు సినిమాలు చేయండి, మీ సినిమాలు చూడాలండి. మీరు దేశానికి ఉపయోగపడండి, దేశంలో ఉన్న జనాల్ని మార్చండి. ఎందుకంటే లేడీస్ అందరూ మీ సినిమా చూసి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. లేడీస్కి విజయశాంతి గారు ఒక ఆదర్శం. మీరు సినిమాలు చేస్తే లేడీస్ మీ సినిమాలు చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్క అమ్మాయి ఒక వైజయంతి అవుతుందంతే. కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు ఎలా చేశారన్న? విజయశాంతి అంటే ఏందనుకుంటున్నావు? ఏందమ్మా ఇప్పుడు రాజకీయంలోకి పోయి కొంచెము ఒక అడుగు వెనకకేసింది కానీ ఆమె లేడీ సింహం. మగ సింహాలు ఏట ఆడరు, ఆడసింహాలు ఏట ఆడతాయి. కానీ తెలుగు అమ్మాయి విజయశాంతి ఒక తెలుగు ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియాని ఊపేసింది ఒకప్పుడు. అలాంటి అమ్మాయి ఈ సినిమాలో ఉందంటే అది ఎట్లా ఉంటుంది భయ్యా? సినిమా బాగుందా, నచ్చిందా మీకు? నచ్చటం ఏది నీ అమ్మ సుర్రు సుమ్మైపోతుంది అంతే. షేకు మొత్తం థియేటర్ మొత్తం షేక్ కావాలి, చూసిన వాళ్ళంతా షాక్ కావాలి. అసలు ఏం చెప్తారు విజయశాంతి కళ్యాణ్ రామ్? పుష్పాలో ఒక డైలాగ్ ఉంది, రప 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 అని చెప్పేసి డబ్బులు కూడా రప 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 రాబట్టుకుంటాడు కళ్యాణ్ రామ్.